మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం. శ్రోతలకి నమస్కారం. మీ సైబర్ సమాచారం జరభద్రం 14వ ఎపిసోడ్కి స్వాగతం. గత కార్యక్రమాల్లో మనం డిజిటల్ పేరెంటింగ్ అంటే ఏమిటి, డిజిటల్ పేరెంటింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఇక ఈ కార్యక్రమంలో మన కుటుంబ బంధాన్ని పెంచేటువంటి డిజిటల్ పేరెంటింగ్ విధానం ఏమిటి అనేటువంటి విషయాలకు సంబంధించి సీడాక్లోని ఐఎస్సిఏ ప్రాజెక్ట్ మెంబర్ సిమి పర్చూర్ గారిని అడిగి తెలుసుకుందాం. సిమి గారు, ఎప్పుడైతే జీవితంలో మంచి అలవాట్లు ఉంటాయో ఆ అలవాట్ల తర్వాత మన వ్యక్తిత్వంగా మారుతుంది అంటుంటారు. ఈ డిజిటల్ డివైజెస్ యూసేజ్ సంబంధించినటువంటి ఎలాంటి అలవాట్లు మన జీవితానికి మంచి ఉపయోగకరంగా, మన జీవితం మెరుగుపడే విధంగా తయారవడానికి ఉపయోగపడతాయి అంటారు ఈ కుటుంబంలో? పిల్లలకి మంచి అలవాటు రావాలి అంటే అది కుటుంబంలో ముందు ఉండాలి. అవును. ఆ కుటుంబంలో ఒక ప్రాక్టీస్ కింద గనక మనం పెట్టుకున్నట్టయితే గనక అదే పిల్లలకి అలవాటు అవుతూ ఉంటుంది. అంటే ఎటువంటి ప్రాక్టీసెస్ మనం చేస్తే గనక పిల్లలకి ఉపయోగపడి వాళ్ళు ఒక మంచి దారిలో పడి ఈ డిజిటల్ డివైజెస్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటారో అనేది ఆలోచించినట్టయితే, ఒకటి ఓపెన్ టాక్స్ అనేది ఖచ్చితంగా అవసరం. ఓపెన్ టాక్స్ అంటే ఏంటి? మనం ఎంతైతే టైం గడుపుతామో ఆఫీస్ నుంచి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అందరం కలిసి గడుపుతామో ఆ టైంలో మనం చర్చించుకోవాల్సిన విషయాల్లో ఏముంటాయి, ఆ రోజులో జరిగిన విషయాలు, మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాము, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు, దానికి ఎటువంటి సొల్యూషన్స్ ఇవ్వచ్చు, ఆ తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం అనేదానికి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, వాళ్ళ ఇచ్చిన రెస్పాన్స్ కి మనం వాళ్ళని ఎంకరేజింగ్ గా, సపోర్టివ్ గా మాట్లాడుతూ వాళ్ళ విషయాల గురించి అడుగుతూ ఉన్నప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే క్రియేట్ అవుతుందో దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ ది చిల్డ్రన్ ఆర్ గోయింగ్ త్రూ. మనకు ఉండే 3-4 గంటలు ఏదైతే ఉంటుందో ఆ ఫ్యామిలీలో మనం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ విషయాల్ని తెలుసుకోగలిగే సమయం. ఈ సమయాన్ని మనం ప్రాపర్ గా ఓపెన్ టాక్స్ తో కనుక మనం ఒక సపోర్టివ్ స్ట్రక్చర్ కనుక లే చేసినట్టయితే వి విల్ గెట్ టు నో అసలు వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. వాళ్ళకు కూడా నమ్మకం ఏమని ఏర్పడుతుందంటే వాళ్ళు దీన్ని గ్రహించగలరు, నాకు కావాల్సిన సజెషన్ ఇవ్వగలరు, నేను మాట్లాడవచ్చు, దాన్ని వాళ్ళు వేరేగా తీసుకోరు అనే నమ్మకాన్ని ఆ ఫ్యామిలీలో కనుక ఈ ఓపెన్ టాక్స్ ద్వారా అలవర్చగలిగినట్టయితే ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ప్రాక్టీస్. ఒకటి. రెండోది, డిజిటల్ డివైసెస్ ని మనం ఇలా యూజ్ చేయాలి అని చెప్పడం ఒక మార్గం అయితే, మనం అందరం కూడా తప్పకుండా ఒక ఫ్యామిలీలో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటాము. అది లిఖిత పూర్వకంగా మనం పేపర్ మీద పెట్టినట్టయితే దాన్ని కుటుంబ ఒప్పందం కింద తయారు చేసుకుని ఆ పేపర్ మీద రాతపూర్వకంగా పెట్టుకోవచ్చు. దాంట్లో ఏమేమి ఉండాలి ఈ కుటుంబ ఒప్పందంలో, ఎంతసేపు డిజిటల్ డివైజెస్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరం గడుపుతున్నప్పుడు చూడొచ్చు, మనం పిల్లలు యూజ్ చేస్తున్నప్పుడు ఎటువంటి వెబ్సైట్స్ కానీ ఎటువంటి కంటెంట్ కానీ దేనికి చూడొచ్చు, దేనికి చూడాలి, మనం ఏ ఏ పర్పసెస్ కి ఈ పర్టికులర్ కంటెంట్ ని చూడొచ్చు, ఆ ఒప్పందం కూడా రాసుకోవచ్చు. ఏదన్నా కొత్త కంటెంట్ చూడాలి అన్నట్టయితే గనక ముందు పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయడము, దానివల్ల వచ్చే నష్టాలు లాభాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ అగ్రిమెంట్స్ మీద రాసుకోగలిగినట్టయితే గనక పిల్లలకి ఇది ఒక అలవాటు కింద తయారవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ అగ్రిమెంట్స్ ఒప్పందాలలో ఇంకేముండాలంటే, ఒకవేళ వీళ్ళు ఇది ఆచరించలేకపోయినట్టయితే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, వీళ్ళకి వచ్చే డిసిప్లినరీ యాక్షన్స్ అంటే వాళ్ళకి ఉన్న ఇంటర్నెట్ టైంలో ఇంకా కొంచెం ఇంటర్నెట్ టైం ని కట్ చేయడము, లేదంటే గనక వాళ్ళకి ఏదైతే గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నారో అది ఆపడము, ఏదన్నా చేయకపోతే దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి అని వాళ్ళకి తెలియచెప్పడానికి అన్నమాట. అది కూడా దీని మీద రాసి పెట్టుకోవాలి. ఇంకొక ఆస్పెక్ట్ ఈ అగ్రిమెంట్ లో ఏం మెన్షన్ చేసుకోవచ్చు అంటే, డిజిటల్ ఫ్రీ టైం ఏవే టైమ్స్ లో మీరు డిజిటల్ డివైజెస్ యూజ్ చేయకూడదు, లేకపోతే కనుక మీకు ఇబ్బంది కలిగే విషయాన్ని ఏదన్నా కనుక చూసినట్టయితే కనుక వెంటనే పేరెంట్స్ కి చెప్పాలి. ఎవరన్నా కనుక మీతో మిస్బిహేవ్ చేసినట్టయితే ఆన్లైన్ లో ఆ విషయం గురించి మీరు వెంటనే పేరెంట్స్ కి చెప్పాలి. ఇటువంటివన్నీ ఏంటంటే కనుక మనం రాతపూర్వకంగా కూడా కనుక పెట్టినట్టయితే రీఇన్ఫోర్స్ చేసి ఆ ప్రాక్టీసెస్ ని పిల్లల్లో అవుతుంది అన్నమాట. మేక్ ఇట్ అ కంబైన్డ్ యాక్టివిటీ. అంటే పిల్లలు
చాలా వదలాట పడుతూ ఉంటారు. ఏవే కొత్త విషయాలు వస్తున్నాయి, దాని గురించి నేను తెలుసుకోవాలి అని చెప్పి. అటువంటప్పుడు అది మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చుని సరే మనం కూడా చూద్దాము అని వాళ్ళతో కుతూహలం కనపరుస్తూ ఆ విషయాన్ని కనుక మనం వాళ్ళతో పాటు తెలుసుకోవడానికి ప్రయత్నించినట్టయితే కనుక మనం ఒకటి తెలుసుకోవచ్చు, ఇంకొకటి వాళ్ళకి దాంట్లో ఉన్న మెళుకువలని తెలియజెప్పవచ్చు. మనం పిల్లలకి మొబైల్స్, కంప్యూటర్ ఇవన్నీ మెయిన్ ఎంటర్టైన్మెంట్ కి సాధనంగా తయారవడానికి కారణం ఏంటంటే ఫ్యామిలీతో ఆడుకోవడము, వాళ్ళతో కలిసి డిన్నర్ కి వెళ్ళడము, ఎవ్రీ వీక్ సరదాగా అలా బయట స్పెండ్ చేయడానికి ఫ్యామిలీ వెళ్ళడము, ఇవన్నీ కనుక ఈ ప్రాక్టీసెస్ అంటే డిజిటల్ డివైసెస్ కాకుండా మనకి వేరే వరల్డ్ లో కూడా ఇంతే ఎంటర్టైన్మెంట్ దొరకొచ్చు అనేది మనం ఎప్పుడైతే రీఇన్ఫోర్స్ చేయగలుగుతామో పిల్లలకి, వాళ్ళకి ఆ ప్రపంచం కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించి వాళ్ళు దీనివైపు ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. ప్రాక్టీసెస్ ఇంపార్టెంట్ ఫ్యామిలీలో. ఇక సిమి గారు, పేరెంట్స్ వాళ్ళకున్నటువంటి ఎలాంటి డిజిటల్ పేరెంటింగ్ స్కిల్స్ ను ఉపయోగించుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి బంధాలని ఇంకా బలం చేకూర్చుకునేలాగా చేసుకోవచ్చు? వాళ్ళు ఎప్పుడైతే కనుక డిజిటల్ పేరెంటింగ్ స్కిల్స్ అలవర్చుకుంటారో దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. అంటే ఈ టెక్నాలజీ పరంగా పిల్లలకి వాళ్ళు కొత్త విషయాల్ని వాళ్ళు అందజేయగలుగుతారు, కొత్త సమాచారాన్ని వాళ్ళు అందజేయగలుగుతారు. దీంతో ఏంటంటే కనుక పిల్లలకి వాళ్ళ మీద అంటే మా పేరెంట్స్ కి మాకు తెలిసిన విషయాలు కూడా తెలుస్తున్నాయి అని వాళ్ళని మనం అడిగి కనుక్కోవచ్చు అనే నమ్మకం ఏర్పడుతుంది ఒకటి. ఇంకోటి, ఎప్పుడైతే పేరెంట్స్ వీళ్ళకి జరగబోయే నష్టం అంటే ఇంటర్నెట్ లో ఇటువంటి థ్రెట్స్ ఉంటాయి, ఇటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, సెక్యూరిటీ థ్రెట్స్ లాంటివి, సైబర్ బుల్లింగ్ కానీ, ఆన్లైన్ గ్రూమింగ్ కానీ, ఫిషింగ్ కానీ, మీరు ఆన్లైన్ భద్రతా పరంగా చెప్తున్న విషయాలు ఏవైతే మీరు వింటూ వస్తున్నారో ఆ సెక్యూరిటీ థ్రెట్స్ చెప్పడమే కాకుండా వాటి నుంచి మీరు కాపాడుకోవడానికి మీరు ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. మేమున్నాము, మేము మీకు ఏదైనా సరే మాతో షేర్ చేసుకున్నట్టయితే వీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ అన్న నమ్మకం ఎప్పుడైతే వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారో పిల్లలకి పెద్దవాళ్ళకి ఆ బాండ్ అనేది ఏర్పడి ఇట్ విల్ ప్రొవైడ్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్టివ్ స్ట్రక్చర్. దీంతో పిల్లలు బయట వాళ్ళ సపోర్ట్ కోసం వెతుక్కోరు. దాంతో ఏంటంటే రైట్ మానిటరింగ్ అండ్ రైట్ సూపర్వైజింగ్ తో వీళ్ళకి రైట్ గైడెన్స్ దొరుకుతుంది, బయట నుంచి వచ్చే రిస్కులు తగ్గుతాయి. అవునండి, సిమి గారు బాగా చెప్పారు. ఇకపోతే ప్రత్యేకంగా ఈ డిజిటల్ టెక్నాలజీని, ఈ డిజిటల్ పేరెంటింగ్ టెక్నిక్స్ ని తెలుసుకోవటం వల్ల తల్లిదండ్రులకు ఏమన్నా లాభం ఉందా? తప్పకుండా అండి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కాపాడుకోగలుగుతారు. ఎన్నో రకాలైన సైబర్ స్కామ్స్, ఆన్లైన్ థ్రెట్స్, సైబర్ బుల్లింగ్, పిల్లల్ని ఆన్లైన్ ప్రెడిటర్స్ ఏ విధంగా సెక్టార్షన్ కి ఎదుర్కోవాల్సి వస్తుందో అనేది చాలా మంది పేరెంట్స్ కి తెలిసి ఉండకపోవచ్చు. సైబర్ బుల్లింగ్ అనేది ఒక కాన్సెప్ట్. దాంట్లో పిల్లల్ని హెరాస్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఎంతో మంది ప్రభావితం అయ్యి సూసైడ్స్ అటెంప్ట్ చేసిన విషయాలు కూడా, అటువంటి ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. తెలియక వాళ్ళ పేరెంట్స్ మొబైల్ ని యూజ్ చేసి క్లిక్ చేసినందువల్ల వాళ్ళ డబ్బులు పోవటము అని వేరియస్ ఫైనాన్షియల్ స్కామ్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి కూడా ఏంటంటే కనుక డిజిటల్ పేరెంటింగ్ స్కిల్స్ అలవర్చుకోవడం వల్ల పేరెంట్స్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కాకుండా పిల్లల్ని కూడా కాపాడగలుగుతారు, వాళ్ళకు ఒక మంచి గైడెన్స్ ఇవ్వగలుగుతారు, హెల్దీ ఎన్విరాన్మెంట్ అలవర్చగలుగుతారు, అండ్ దే విల్ బి యాజ్ అ ఫ్యామిలీ అ సెక్యూర్ డిజిటల్ హెల్దీ ఫ్యామిలీ. విన్నారు కదా, డిజిటల్ పేరెంటింగ్ అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో కలుద్దాం. నమస్తే, మీ సుధాకర్ రెడ్డి. మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం. నిర్వహణ ఎన్ సుధాకర్ రెడ్డి.